నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం. ముందుగా వెళ్తే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాంటెస్వరీ పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చట్టారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత గురువుల స్థానం ఎంత కీలకమైందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు. మాంటెస్వరీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాంటెస్వరీ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ పాల్గొన్నారు. తెలియజేస్తూ మాంటెసరీ స్కూల్స్ అధినేత రాజశేఖర్ అన్న గారికి అలాగే ఆంటీ గారికి వేదికను అలంకరించిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. మనకందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే గురువులకి ఎంత స్థానం ఉందో దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే నమః. కాబట్టి అంత గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే మన జీవితాన్ని మనం ఎలా పయనించాలో మనకు నేర్పించేదే గురువులు. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కళ్యాణమ్మ మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గత 50 సంవత్సరాలుగా ఈ స్కూలు ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అవకాశం కల్పించింది. చూడండి, ఈరోజు మన కర్నూలులో టాప్ 1లో ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అలాగే ఎంతోమంది ఇంకా ఐఐటీలు చేరి ఇయర్స్గా ఈ స్కూల్లోనే ఇంకా స్వర్ణలత మేడం గారు ఇంకా పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే శశికళ మేడం గారు కూడా 43 ఇయర్స్ పనిచేశారు. అంటే స్కూల్కి యాజమాన్యానికి ఉపాధ్యాయులకు ఎంత అవినాభావ సంబంధం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాదు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలు పూజించాలి. మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు రావాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతింటుందని, ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణంలో అనేక మార్పులతో జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నందున ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజలను కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లోని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషు ఫన్నీశెట్టి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను టీజీ వెంకటేష్ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని బృహత్కర కార్యక్రమాలు చేపట్టారని, ప్లాస్టిక్ రహిత బ్యాగులను వాడాలని, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే ప్లాస్టిక్ను సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కంకణ భక్తులు కావాలని కోరారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలి. కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష విద్యార్థులకు సూచించారు. బుధవారం తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలో అన్ని తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, బెల్ట్ అందాయా లేదా అని తెలుసుకున్నారు. వసతి గృహంలో అందజేస్తున్న భోజన సదుపాయాలపై మనోజ్ అనే విద్యార్థిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. తక్కువ మార్కులు వస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ దగ్గరకు తీసుకొని ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తుందని ప్రశ్నించారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ కష్టంగా ఉందని విద్యార్థులు తెలుపగా ఒక మ్యాథ్స్ ట్యూటర్ను వెంటనే ఏర్పాటు చేయాలని పత్తికొండ ఆర్జీఓను కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు స్కౌట్స్ గౌరవ వందనంతో జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం వసతి గృహంలోని గదులను కలెక్టర్ పరిశీలించి సీలింగ్ తదితర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అందజేసిన వంటల రుచిని కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ ఘన నివాళి అర్పించారు. అనంతరం అకాల వర్ష కారణంగా తుగ్గిలి మండలం పగిడిరాయి గ్రామంలో ఇల్లు దెబ్బతిన్న 3 నివాసితుల కుటుంబానికి 4,000 చొప్పున జిల్లా కలెక్టర్ నివాసితులకు పంపిణీ చేశారు. అదేవిధంగా బియ్యం, చక్కెర తదితర కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, డిపిఓ నాగరాజు నాయుడు, జొన్నగిరి గ్రామ సర్పంచ్ ఓబిలేసు, ఎంపీపీ ఎర్రనాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టే అవకాశం లేకుండా రోడ్లను బురదమయం చేసిన కాంట్రాక్టర్. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణాలు చేస్తున్నా స్పందించని నగరపాలక సంస్థ ఇంజనీర్లు. వర్షాకాలం కొత్త రోడ్ల నిర్మాణం ఏ కాంట్రాక్టరు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం ప్రారంభించడం తప్పని పరిస్థితి అయితే స్థానిక ప్రజలు తమ ఇళ్లకు చేరేందుకు రోడ్డును ఒకవైపు నడిచేందుకు ఏర్పాటు చేస్తారు. కానీ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వర్షాకాలం రాఘవేంద్ర నగర్లో పనులు ప్రారంభించి పిల్లలు, వృద్ధులు రోడ్డుపై అడుగుపెట్టే పరిస్థితి లేకుండా రోడ్డును బురదమయం చేశారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం సంఘం ప్రతినిధి బృందం రాఘవేంద్ర నగర్లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాలు ప్రారంభించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే నగరపాలక సంస్థ ఇంజనీర్లకు పట్టదా అని ప్రశ్నించారు. రోడ్డు పనులు ప్రారంభించే ముందు పాత మట్టిని తొలగించి మళ్ళీ రోలర్ తిప్పితే వాహనాలు దిగబడం, రోడ్డు బురదమయ్యే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. కమిషనర్ లేకపోవడం, ఉన్న ఇంజనీర్లు స్పందించకపోవడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు దాపరించాయని విమర్శించారు. వారం రోజులుగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని, వార్డు సచివాలయ సిబ్బంది కానీ ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు రమాదేవి, స్వర్ణలత తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేని పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వీలైనంత తొందరగా దీనిపైన చర్యలు తీసుకొని మాకు రహదారి కల్పించాలా, రోడ్లు వేయాలా, ఈ మురుగునీరు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు సివి వర్మ, పట్టణ పౌర సంక్షేమ శాఖ. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నేల విడిచి సాము చేసినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా రోడ్డు వేసేటప్పుడు, కాలువ కట్టేటప్పుడు కానీ ప్రజలు ఇళ్లకు పోయేటట్టు ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ పరమానంద శిష్యుల్లాగా తయారైనారు కర్నూలు కార్పొరేషన్ ఇంజనీర్లు. చూడండి, దాదాపు వారం రోజులు అవుతా ఉంది. వర్షాకాలం ఎవరన్నా మట్టి రోడ్లు ప్రారంభిస్తారా? ఎండల కాలము వర్షాలు లేనప్పుడు మట్టి రోడ్లు ప్రారంభిస్తారు. తప్పని పరిస్థితి అయితే తప్ప మట్టి రోడ్లు ప్రారంభించకూడదు వర్షాకాలం. కానీ ఎండల కాలం అంతా ఊరుకుండి వర్షాకాలము అది తుఫాను సమయంలో రోడ్లు ప్రారంభించారు. జనం ఇండ్లలోకి పోలేకపోతూ ఉన్నారు. వృద్ధులు, పిల్లలు కింద పడుతూ ఉన్నారు. కొంతమంది ఇండ్లకే పరిమితం అయిపోయినారు. వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకొని ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఇంజనీర్లు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రజలు కింద పడుతున్నా మున్సిపల్ అధికారులకు పట్టడం లేదు. కమిషనర్ లేడు. ఉన్న ఇన్ఛార్జి కమిషనరు, ఇంజనీర్లు అందరూ కూడా ఆఫీసులకే పరిమితమైనారు. పనులు జరిగే ప్రాంతంలో పర్యటించాలి కదా.
నిజంగానే కమిషనరు, ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు ఈ ప్రాంతాన్ని పరిశీలించింటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. వెంటనే నీళ్లు తోడిపోసి గట్టి మట్టి వేసి ప్రజలకు ఇండ్లకు పోయేటట్లు ప్రజలకు ఏర్పాటు చేయాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నగరపాలక సంస్థ అధికారులను కోరుతా ఉన్నాను. సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు కర్నూలు నగరంలోని ఎర్రబుర్సు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కర్నూలు నగరపాలిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వం అందించి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు వాడడం వల్ల రక్తహీనత రాదని తెలిపారు. శరీరంలో ఐరన్ చాలా కీలకమైనవని, ఆహారంలో ఐరన్ లోపం ఉంటే రక్తం ఎర్రగా ఉండే గుణాన్ని తగ్గిస్తుందని, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ పరిణామాన్ని తగ్గిస్తుందని, ఈ పరిస్థితిని రక్తహీనత అని అంటారని అన్నారు. దీంతో విద్యార్థులు నీరసం, నిశావత్తు పెరిగి చదువుల్లో రాణిస్తారని అన్నారు. హిమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు ఎండు ద్రాక్ష, పాలు, పండ్లు, గుడ్లు, వేరుశనగతో కలిపి బెల్లం, ఆకుకూరలు మొదలైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. పీటీ మాస్ మీడియా అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీరు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఉత్పత్తుల ఫుడ్, నూడిల్స్, పిజ్జాలు, చిప్స్, వేయించిన వస్తువులను దూరంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, భోజన సమయంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హెల్త్ ఎడ్యుకేటర్ పద్మావతి, రాములమ్మ, సచివాలయ ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త అరుణ మరియు జంక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. కేవీపీఎస్ కర్నూలు 19-20 వార్డుల అధ్యక్ష కార్యదర్శులుగా జయరాజు, నాగరాజులు ఎన్నిక. పట్టణ ప్రాంత దళిత వార్డుల సమస్యల పరిష్కారానికి పట్టుదలతో కృషి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని గణేష్ నగర్లో ఉన్న యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో 19-20 వార్డుల కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో న్యూ సిటీ అధ్యక్షులు యేసురాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్, ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రాధాకృష్ణ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితవాడల సమస్యల పరిష్కారానికై ఉమ్మడి రాష్ట్రంలో కేవీపీఎస్గా నిర్వహించిన ఐక్య ఉద్యమం ఫలితంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013ను సాధించామని అన్నారు. చట్టం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా వాటి అమలులో పాలకుల వివక్ష స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. బడ్జెట్లో దళితు, గిరిజనుల జనాభా ప్రాతిపదికన విధులు కేటాయించడంలోనూ కేటాయించిన నిధులను వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయడంలోనూ విఫలమయ్యారని అన్నారు. దళితుల ఉపాధి కోసం కాస్తో కూస్తో ఉపయోగపడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లను సైతం గత ప్రభుత్వం సంపూర్ణంగా నిర్వీర్యం చేసిందని అన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయింపు చేయించుకుని దళిత యువతి ఉపాధి కోసం ఎస్సీ ఎస్టీ సబ్లాన్ చట్టం అమలు కోసం నేటికి దళితులపై కొనసాగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను తిప్పికొట్టే సైనికుల ప్రతి కార్యకర్త తయారు కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం నూతన వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు అధ్యక్షులుగా జయరాజు, వార్డు కార్యదర్శిగా నాగరాజు, ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, యుగంధర్, సహాయక కార్యదర్శులుగా నాగేశ్వరరావు, రాజు, కమిటీ సభ్యులుగా దేవరాజు, శివ, జయరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పెద్దబాబు, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు సుబ్బరాయుడు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మాలిక్, మహిళా సంఘం నాయకులు రుద్రమ్మ, సీతమ్మ, మాధవి, శేషమ్మ నాయకులు జయన్నతో పాటు మరో 41 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మట్టి వినాయకులతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని బండిమెట్టలో మట్టి వినాయకులను డాక్టర్ శంకర్ శర్మ కాలనీ వాసులకు పంపిణీ చేశారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలని ఆయన తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన వినాయకులను నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితం అవుతాయని అన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. బాబు సార్ ఓకే ఒక్క నిమిషం అట్లా ఉండవు అందరినీ
వీధి దగ్గర ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కృతభక్తిగా నేను తెలుపుతూ ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రజలకు మట్టి వినాయకులు ఇచ్చి వాళ్ళను వినాయక చవితి పండగ హాయిగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది మన దేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీయడం వలన ప్రళయాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తున్నది. ప్రకృతి వరదలు, తుఫాన్లు మరియు భూకంపాలు ఇంకా ఒకటి కాదు. భూమి వేడెక్కిపోయి క్లైమేట్ చేంజెస్ రావడము, ఇంకా క్షామం ఏర్పడము, ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి చాలా చాలా ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఇంకా శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ రకంగా రకరకాల కలుషితం జరుగుతూ ఉంది, పొల్యూషను. దీనివలన ఈ ఓజోన్ లేయర్కు హోల్స్ పడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము, వాటి వలన ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా భూమిని తగలడం వలన భూమి వేడెక్కిపోతూ ఉంది. అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది. మనం భావితరాల కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఉంది మానవాళి మీద. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, టీచర్లు, ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాత్ర వహించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకపోతే, ప్రకృతిని రక్షించుకోకపోతే, చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు. ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే పూజించే రోజు ఏ రోజు వస్తుందో అని చెప్పి మేము తగతగలాడుతూ వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా కెమికల్స్ వాడడము, యాస్బెస్టోస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడము, డీజే సౌండ్లు పెట్టి పొల్యూషన్ చేయడము, దాన్ని ఒక ఇదిగా చేస్తున్నారు. దయచేసి మట్టి వినాయకులు వాడి ప్రజలు వాళ్ళను వాళ్ళు భవిష్యత్తులో ప్రకృతిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. లేబర్ చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి ఓల్డ్ సిటీలో సిఐటియు ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్, సిఐటియు ప్రధాన కార్యదర్శి విజయ్, సిఐటియు నాయకులు కేవి సుబ్బయ్య, పార్వతయ్య, అసెంబ్లీ షరీఫ్ రాజగోపాల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన బ్రిటిష్ కాలం నుండి ఉన్న కార్మిక 44 చట్టాలను బీజేపీ ప్రభుత్వం 4 చట్టాలను 4 కోళ్లుగా కార్మికులకు పని గంటల విషయంలో కానీ, భద్రతా విషయంలో, జీతభత్యాల విషయంలో కార్మికులకు హక్కులు లేకుండా చేసింది. దేశంలో, ప్రపంచంలో కూడా కార్మికుల శ్రమ ద్వారా సంపద సృష్టించబడుతుందని, అలాంటి కార్మికులకు రక్షణ లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసింది. లేబర్ అధికారులు ఫ్యాక్టరీల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమలలో ఎలాంటి తనిఖీలు లేకున్నట్లు యజమానులకు ఉపయోగపడేటట్లు చట్టాలను తయారు చేశారని, చాలా పరిశ్రమల్లో అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో 17 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో అనేక మంది ప్రాణాలు పోయిన చట్టాలు తీసుకొస్తున్న నరేంద్ర మోదీ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోల్డ్ సిటీ ప్రాంతంలో సిఐటియు యూనియన్ నాయకులు కేడీసీఎంఎస్ స్వామిదాసు, మండి బజార్ కమిటీ సభ్యులు శేఖర్ సంతాపం తెలియజేశారు. వీళ్ళిద్దరికీ కార్మిక నాయకుడికి ఘన నివాళులు చేశారు. వారు మాట్లాడుతూ స్వామిదాసు, శేఖర్ ఇద్దరు కూడా ఎర్ర జెండా కింద పనిచేసిన తర్వాత నాయకత్వ లక్షణాలు సంఘంలో ఏ విధంగా ఉండాలని ఆదర్శంగా ఉన్నారని అన్నారు. అసంఘటిత కార్మికులకు న్యాయం జరిగేటట్లు ఎర్ర జెండా కింద ఉండి పోరాడిన కార్మిక నాయకులు, కార్మికులకు అన్యాయం జరిగినా సహించేవారు. కార్మికులు యజమానులకు జరిగే చర్చల సందర్భంలో కార్మికుల పక్షవాదంగా నిలబడి రాజీ లేకుండా పోరాటం చేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ సిఐటియు కార్మిక సంఘాలు అందరూ పాల్గొని ఘన నివాళి చేశారు. సిఐటియు కృష్ణ, స్వామిదాస్, రాంబాబు, బచ్చారి, మద్దిలెట్టి, సుంకన్న, సీను, నూర్చాంద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కామ్రేడ్స్ మనం పోగొట్టుకున్నాం, చనిపోయారు. మన పార్టీకి, సంఘాలకు చాలా తీరని లోటు. ఎందుకంటే
ఒక కాంక్రీట్లు తయారు చేసుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం ఈజీ. ఎన్నో ఏళ్ళు కష్టపడితేనే అతను కార్యకర్తగా తయారవుతాడు. అలాంటి కార్యకర్తలు ఇద్దరు నాయకులు చనిపోవడం ఆ సంఘాలకు మంచి పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించడం అనేది సహజమే. కానీ నేను ఈ సందర్భంగా ఒక 2 విషయాలు అందరికీ చెప్పేది ఏమంటే, ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు కానీ సహజ మరణాల్లో అనారోగ్యంలో చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం అందరికీ ఉంది. చెప్పాలని చెప్పేసి శేఖర్లో నేను గమనించిన నిర్మోహమాటం ఏం ములాజం లేదు. ఏమన్నా కానీ నేను బయట కానీ అదే నుంచి గోపాలపాడు అంత మాణిక్యమని మన మడిబజార్లోనే అమాలిక చేసే ఇప్పుడు ఊళ్ళో ఆ ఊళ్ళో రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన పార్టీ తరఫున ఓటేస్తారో లేదు తర్వాత ఇంటింటి మన కల్పత్ర పంచాయతీ మన జెండా ప్రచారం కావాలంటే అందరూ నేను రెండోని ఏ రోజు పనిచేయడం కూడా మామూలు మనిషి కంటే గొప్ప ఆలోచన కలిగిన మనిషి అని చెప్పేసి తెలియజేస్తాం. అందుకోసమే వాళ్ళ సంతాపస్సు తెలపాలి. వాళ్ళు ఏదైతే తన వృత్తిలో తాను చేసేటువంటి హమాలి పనితో నిమిత్తం లేకుండానే నా ఖాళీ సమయం దొరికినా లేకుంటే పార్టీ కేటాయించాలి, ఈ పార్టీ పని నేను కేటాయించాలి, నేను ముందుకెళ్ళాలి, నా ప్రాంతంలో నా పార్టీ జెండాను లేక నా ప్రచారాన్ని తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన ఆరక రావడం అనేది అది అందరికీ రాదు. అట్లాంటి వాళ్ళు కొంతమందిలో ఇద్దరు కాంగ్రెస్ చాలా తక్కువ పీరియడ్లు ఇద్దరు కూడా ఒక 4-5 రోజులు గ్యాప్లో అనుకుంటారు, లేదు వారం రోజులు అంతే. ఆ గ్యాప్లోనే ఇద్దరు అందుబాటులో మనకు రోజువారీగా మనకు తిరుగుతుండగానే ఆ రకం దూరం కావడం అనేది చాలా బాధాకరం. అందుకోసం వాళ్ళ వృత్తికి నేను సంతాపం తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, నేను మీ అందరికీ కోరుతున్నా, నేను స్టార్టింగ్లో చెప్పాను ఎందుకు సంతాప సభ జరుపుతామని. ఒక కవి అంటాడు, సంఘజీవిగా లేని మనిషి ఇప్పుడు జంతువుతో సమానము అంటాడు. అంటే తన వృత్తి తాను, తన బతుకు తాను, తన జీవితం తాను, తన పిల్లలు తాను, నా పిల్లల కోసం నా సంసారం కోసం మాత్రం బతికేవాడు వాడు జంతువు అంటాడు కవి. ఎవరైనా కావచ్చు, అనిల్ అమ్మని కావచ్చు, ముఖేష్ అమ్మని కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మనిషికి జంతువుకు తేడా లేదంటాడు ఆయన. ఎందుకు? రోజువారీ జంతువు జీవితం కానీ రోజువారీ మనిషి జీవితం కానీ అంతకంటే తేడా ప్రత్యేకత ఉండదు. జంతువును మనిషిని విడదీసేది ఏంటంటే మానవత్వమే. ఒక మనిషికి సేవ చేయడమే, తోటి మనిషిని తన అండగా నిలవడం అనేది. అయితే ఇప్పుడు చాలా కొంతమంది కవులు అంటారు అంటే కొన్ని విషయాలు జంతువులు కూడా పోల్చాల్సిన పనిలో అంత దిగజారారు మనుషులని. వాస్తవం మనం చూస్తున్నాం కదా. 8 సంవత్సరాల అమ్మాయి కాడ నుంచి 60-70 సంవత్సరాల ముస్లాం వరకు అత్యాచారం చేసేవాడు ఎవడంటే మనిషి, జంతువు పనిచేయదు. అంటే మనిషి ఆరక క్రిమినల్గా తయారవుతున్నాడు, ఒకవైపు సేవకుడుగా తయారవుతున్నాడు. ఈ సమాజం కోసం పనిచేయాలని ఆలోచన కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు, ఈ సమాజాన్ని సర్వనాశనం లేపాలని చెప్పి ఆలోచన కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఎటువైపు ఉండాలనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకోసం మనిషి పుట్టడము గొప్ప కాదు, ఎలా గిట్టాడు, ఎలా చనిపోయాడు, వాడా చనిపోయినాడు ఎందుకంటే వాడేరా చనిపోయిన వాడు, ఈ 2 పదాల్లోనే చేయడం. నలుగురు కోసం పనిచేసాడు, వాడరా చనిపోయిన వాడు గొప్పడని చెప్పి చెప్పుకున్నాడు. సమాజం స్వామిదాస్కి శేఖర్కి నిజమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కర్నూలు నగరంలో ఈరోజు ఆటో కార్మికుల అవగాహన సదస్సు ఆటో యూనియన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి పి మహమూద్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్ రాజ్విహార్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా లోక్ అదాలత్ జడ్జ్ లీలా వెంకటేష్ శేషాద్రి, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ మనోహర్, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, కంటి వైద్య నిపుణులు పి సుధాకర్, గుండె వైద్య నిపుణులు కె అరుణ,
ఏఎంఏ బాబు కిషోర్, ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ లక్ష్మణ్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం విజయ రామాంజనేయులు, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్, ఆటో యూనియన్ మొదలగు వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదరహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని, దానికి మీరందరూ సహకరించి కృషి చేయాలని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ వాహనం నడపాలంటే లైసెన్స్ కలిగి ఉండాలని, అలా లేనిచో ఇప్పుడున్న చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వచ్చిన ప్రయాణికులతో ప్రజలతో మంచి ప్రవర్తనతో మెలగాలని అన్నారు. మైనర్లకు ఆటోలు అప్పగించరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. వెహికల్లో ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని పత్రాలు సరిచూసుకొని వాహనం నడపాలని అన్నారు. లీగల్ సెల్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందాలని అన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు సక్రమంగా ఉండాలని, కంటి చూపు లేని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయగలమని, వాటిని డ్రైవర్లందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ డ్రైవర్లు గుండె జబ్బుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, డ్రైవర్ బాగుంటే ఆటోలో ఎక్కిన ప్రయాణికులు, కుటుంబాలు బాగుంటాయని ఆమె తెలిపారు. మా హాస్పిటల్లో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు 499 రూపాయలకే చేస్తున్నామని, డ్రైవర్లు, వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు రవికుమార్, ఉపాధ్యక్షులు దూదికొండ కుమార్, బడే భాష, కిట్టు మధు, వెంకటస్వామి, పూల బజార్ సీను, అయ్యన్న, వెంగళరావు, త్యాగరాజు, చంద్ర, 100 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.